చిట్యాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై కొందరు కన్నేసి కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నదాతలు ఆరోపించారు. చిట్యాల మండలం చైన్పక శివారులోని తమ భూములను 4 వ్యక్తులు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ టేకుమట్ల మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం, బుధవారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటూ పట్టాలు కలిగి ఉన్న తమను కొంతమంది వ్యక్తులు వేధిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ సాగు భూమి ఉందో 149/4 సర్వే నంబరు 150, 151, 152 ఒక 7-8 సర్వే నంబర్లలో రాఘవపూర్ గ్రామానికి చెందినటువంటి 16 మంది రైతులు గత 40 ఏళ్ళుగా 45 ఏళ్ళుగా మేము వ్యవసాయం సాగు చేసుకుంటున్నాం. కొంతమందికి పట్టాలు ఉన్నాయి, కొంతమంది ఇంకా పట్టాకి ఎక్కని వాళ్ళు ఉన్నారు. ఇటు విషయంపై ఒక గతంలో 6 నెలల క్రితమే ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడికి సంబంధించిన కొందరు డబ్బున్న వ్యక్తులు మరి అధికారులను కట్టుకోను మరి రాజకీయ అండదండలే అని చెప్పేసి ఏదైతే కర్క ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా డీలరు రవీందరు, అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తున్నటువంటి జొన్నల శంకరు, తిప్పరపోయిన మనోజ్ అనే ఈ 4 వ్యక్తులు మాకు సంబంధించిన 16 మంది రైతుల భూములలోకి వచ్చి మీ నంబర్ ఇక్కడ కాదు, మీరు వేరే కాడికి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందు గతంలో మోక మీద కూడా లేరు, వాళ్ళు ఎక్కడ వ్యవసాయం చేసింది కూడా లేదు. మరి అటువంటి వారికి కాగితాలు పట్టుకొని వచ్చి మేము సాగు చేసుకుంటున్నటువంటి పట్టాలు ఉన్నటువంటి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పేసి బెదిరింపుల పాల్పడుతూ దొంగతనాన నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లను తీసుకొచ్చి రాత్రిపూట లేకపోతే మిట్ట మధ్యాహ్నం ఎవరు లేని టైంలో భూములను సదును చేస్తూ అద్దురాలను జడగొడుతున్నారు. కాబట్టి ఇట్టి విషయంపై ఈరోజు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేద్దామని రావడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వారికి ఏమైనా పేపర్లు ఉంటే, కాగితాలు ఉంటే, ఏదైనా నంబర్ తప్పులు అయితే మేము వస్తాం, వాళ్ళని రమ్మనండి, కూర్చోబెట్టి అవేమైనా సరియాల్సిన బాధ్యత ఉన్నది. లేనట్లయితే దౌర్జన్యం చేస్తూ మీదికైతే ఖచ్చితంగా ఈ భౌతిక దాడులకు, గొడవలకు దారి తీసే పరిస్థితి ఉన్నది. కాబట్టి అందుకే ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇద్దామని ఎంఆర్ఓ గారికి రావడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం, లేదంటే దీని మీద కలెక్టర్ గారిని కూడా కలుస్తామని చెప్పేసి. ఎలాంటి ఆధారాలు లేకుండా మేము సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవాలని 4 వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, మా భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని చిట్యాల తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. మేము కొని 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ నుంచి మేము కాస్తులనే ఉన్నాం. మేము ఒక్కరోజు కూడా అది బీడు ఉంచలేదు. అప్పటి నుంచి మేమే చేసుకుంటాను. మేము చేసుకున్న దాన్ని ఇప్పుడు కాదు అని ఖాళీలు ఎత్తారు, కట్టె వీపుతారు, మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తారు, మమ్మల్ని గోస ఉంచుకుంటాను. మరి వాళ్ళ పేర్లు అని అంటే ప్రవీణ్ రెడ్డి, శంకరు, మనోజు, డీలర్ రవి. ఇప్పుడు తెలుగు వాళ్ళ పిల్లగాడు మా అన్నలైన భూమి వస్తుందని మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తాడు. ఊరికే మాకు లొల్లు పెడతాడు. మమ్మల్ని ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు, మాకు అసలే భూమి మేము విడిచిపెట్టామంటాడు. మేము వీళ్ళందరూ న్యాయం చేస్తామని మేము మీ కొరకు మేము చూస్తాను. రైతుల నుండి వినతి పత్రం తీసుకున్న అనంతరం తహసీల్దార్ మాట్లాడారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. రైతులు చెప్పిన సర్వే నెంబర్లపై విచారణ ప్రారంభించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గత 46 సంవత్సరాల నుంచి వేరే 4 వ్యక్తులు దౌర్జన్యంగా చేస్తున్నారని చెప్పి ఆశించారు. దీని మీద విచారణ చేస్తాం. ఎందుకంటే వాస్తవంగా వీళ్ళ దగ్గర ఏం ఉన్నాయి కాగితాలు, వాళ్ళ కాగితాలు ఏమిటి, వీళ్ళు పాసులు కదా, వాళ్ళ పాసు హోల్డర్స్ ఎవరు వాస్తవమైన యజమానులను చూస్తామండి. దీనికోసం చర్య తీసుకుంటాం.